సో ఈ బయోచార్ అనేది దేనికి వాడొచ్చు? ముఖ్యంగా ఇది సాయిల్ ఫర్టిలిటీ పెంచడానికి వాడొచ్చు అనమాట. ఇది భూమి మీద జల్లితే నేల సారవంతం అవుతుందంట. ఈ బయోచార్ అనేది, ఈ బూడిద అనేది ఏదైతే కాల్చేసి పైరాలసిస్ మెథడ్ ద్వారా బయట తీస్తారో దీనివల్ల సాయిల్ హెల్త్ కూడా పెరుగుద్దంట. దాంతో పాటు ఈ సాయిల్ లో వాటర్ రిటెన్షన్ కెపాసిటీ కూడా, అంటే తేమని ఎక్కువ కాలం రీటైన్ చేసుకోగలదంట. బయోచార్ చల్లితే ఆ భూమి మీద తేమ ఎక్కువ కాలం ఉంటుంది అనమాట. దాంతో పాటు బయోచార్ తో బ్రిక్స్ కూడా తయారు చేస్తారు. ఈ బ్రిక్స్ కూడా ఎకో ఫ్రెండ్లీ బ్రిక్స్ అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్. బయోచార్ ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్ ఇవన్నీ అంటాం కదా, సో బయోచార్ తో బ్రిక్స్ కూడా తయారు చేస్తారు అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో బయోచార్ అనేది బ్రిక్స్, ఇటుకలు తయారు చేయడం వాడొచ్చు, సాయిల్ ఫర్టిలిటీ కోసం వాడొచ్చు, ఈవెన్ బయోచార్ నుంచి బయో ఆయిల్ కూడా తీస్తారంట. దాంతో పాటు బయోచార్ తో సిన్ గ్యాస్ కూడా తయారు చేయొచ్చంట. ఎస్వేన్ సిన్ గ్యాస్ అని, దీనివల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందంట. సో బయోచార్ అనేది కార్బన్ సింక్ కూడా, అంటే కార్బన్ డైఆక్సైడ్ కూడా సింక్ చేసుకుంటుంది అనమాట. కాబట్టి బయోచార్ ప్రొడక్షన్ మీద భారతదేశం దృష్టి పెట్టాలి. ఎందుకంటే భారతదేశంలో విపరీతమైన ఆర్గానిక్ వేస్ట్ వస్తుంది, అగ్రికల్చర్ రెసిడ్యూ వస్తుంది. కాబట్టి దీన్ని పైరాలసిస్ మెథడ్ ద్వారా మనం బయోచార్ తయారు చేస్తే దానివల్ల వాతావరణంలో మనం క్లైమేట్ చేంజ్ తగ్గించడానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాం. అదే విధంగా బయోచార్ ని అనేక టెక్నాలజీస్ లో మనం వాడుకోవచ్చు అనమాట. అయితే బయోచార్ ని ప్రొడ్యూస్ చేయడం, ఈ పైరాలసిస్ టెక్నిక్ అనేది చాలా కాస్ట్లీ. దీని మెషిన్స్ ఇవన్నీ కూడా కాస్ట్లీ ఉంటాయి అనమాట. దాంతో పాటు బయోచార్ ప్రొడక్షన్ మీద దృష్టి పెడితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెంచొచ్చు, కానీ దీనికి చాలా టెక్నిక్స్, టెక్నాలజీ అవసరం అని అంటున్నారు.